అందరికీ నమస్కారం. నా పేరు కిషోర్ అండ్ వెల్కమ్ టు ప్రయాణికుడు. ధూల్పేటలో ఇది నా సెకండ్ నైట్ అవుట్. ఫస్ట్ నైట్ అవుట్లో వర్షం పడింది. నేను అంత సాటిస్ఫై కాలేదు. మీకు విజువల్ ఇచ్చిన స్టోరీ చెప్పిన. ఈరోజు వర్షం లేదు, ఏం లేదు, హ్యాపీగా వ్లాగింగ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ నేను ఎక్కడ స్టార్ట్ చేస్తాను అక్కడికి వచ్చాను. చాలా అప్డేట్స్ అయినాయి. కొన్ని వినాయకులు మూవ్ అయిపోయాయి, కొన్ని ఇంకా ఫినిషింగ్లో ఉన్నాయి. సో అప్డేట్ ఇస్తాను నైట్ అవుట్లో. ఇప్పుడు అంటే పండుగ దగ్గర పడుతుంది కదా, చాలా పెద్ద పెద్ద వినాయకులు వెళ్ళిపోతున్నాయి. సో చూద్దామని చెప్పి ఇంట్రెస్ట్గా వచ్చాను. పక్కనే కదా, వెంటనే వచ్చేసిన. అండ్ మీకు అప్డేట్స్ ఇస్తాను. లాస్ట్ టైం కొన్ని మనము ఏమంటారు కలరింగ్లో ఉండే, ఫినిషింగ్లో ఉన్నాయి, ఇప్పుడు అవి ఎక్కడున్నాయి. అండ్ బెంగాలీ ఆర్టిస్ట్ని కలిసాం కదా, వాళ్ళని కూడా కలుగుతాను. ఓకే, స్టార్ట్. गणेश महाराज की हाउ इज द जोश. హైదరాబాద్ మొత్తం నిద్రపోయింది, ధూల్పేటలో మాత్రం కళ్ళ ఆడుతుంది. లాస్ట్ టైం కన్నా ఈసారి చాలా బెటర్మెంట్ ఉంది. బెటర్మెంట్ అంటే ఏంటి, చాలా వినాయకులు ఫినిష్ అయిపోయాయి, కంప్లీట్ స్టేజ్కి వచ్చాయి. ఇంకా కొన్ని వినాయకులు కంప్లీట్ అవుతున్నాయి. కలరింగ్, ఆ స్టేజ్ కొట్టింగ్ అండ్ డెడ్లైన్స్ దగ్గర వస్తుంది కదా. అండ్ ఇక్కడ కొంతమంది వినాయకులు చూడడానికి వచ్చారు, వినాయకులు కొనడానికి వచ్చారు. అందులో ఒక భయ్య నాకు ఫ్రెండ్ అయ్యాడు. కొంచెం దూరం నడిచాము మేము. సో ఆయన మీకు పరిచయం చేస్తాను. హాయ్ అన్న. హాయ్ బ్రదర్. మీ పేరేంటి? సునీల్. సో భయ్య ఎక్కడి నుంచి? మేము కుక్కడపల్లి నుంచి వచ్చాము. కుక్కడపల్లి. జస్ట్ చూడడానికి బుకింగ్ చేశారా? ఆల్రెడీ బుక్ చేసాం, అది పక్కన ఉంది. కాకపోతే అది టైం పెయింటింగ్ అవుతుంది. ఓకే. సో ఈ లోపు మనం బాలాపూర్ గణేష్ వాళ్ళు ఫేమస్ కదా, సుందర్ కళాకార్. సో బాలాపూర్ గణేష్ ముందుందా? వెళ్ళిపోయింది, అది వెళ్ళిపోయిందా? కాకపోతే ఇదే పీస్. సో ఆ ముందు కనిపిస్తుంది వినాయకుడు అదే పీసు. సో అట్లాంటి పీసులు వాళ్ళు ప్రతి ఇయర్ చేంజ్ చేస్తున్నమాట. ఓకే. అంటే వాళ్ళు వాళ్ళ మీ వినాయకుడు ఎంత పడింది మీకు? మా 40,000. 40,000. అంటే ఇప్పుడు టచింగ్ లో ఉంది. టచింగ్ లేదు కొంచెం. అదే ఒక కిరీటం కూడా పెండింగ్ ఉంది కొంచెం. అది ఒకటి మేము ఫినిష్ చేసుకొని వెళ్ళిపోదాం ఉన్నాం. సో ఇప్పుడు ఈ నైట్ లో అని చెప్పి పెట్టుకున్నారా? ఎందుకంటే మళ్ళీ ఇలా అమ్మాత అని చెప్పి లేట్ వచ్చినాం మేమే. 12 తర్వాత వెళ్తే మళ్ళీ అమ్మాత వెళ్ళిపోతుందని. ఓకే ఓకే వచ్చాం. సో ఇంకేమైనా వినాయకులు చూసి వెళ్ళిపోవడం అంటే వెళ్తే ఇక టైం పాస్ చేయాలి. అంత ఇక బాలాపూర్ వినాయకుడు అక్కడ దాకా పోయి చూడలేము కదా, ఇక్కడ చూసుకుంటే అయిపోతాని వచ్చాం. కానీ ఇక్కడ వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక న్యూ మోడల్ తీసుకొస్తారు అన్న. వాళ్ళ ఇన్నోవేషన్ మంచిగా ఉంది. అది క్రియేటివిటీ కూడా చాలా బాగుంది. అది యాక్చువల్లీ వీళ్ళ వినాయకుడు కంప్లీట్ అయిపోతున్నాడు, దాదాపు ఫినిషింగ్లో ఉన్నాడు. అదేగానే వెళ్ళిపోతారు వీళ్ళు. అండ్ నాకు ఒక న్యూస్ తెలిసింది, బాలాపూర్ వినాయకుడు వెళ్ళిపోయాడు, కానీ అలాంటి మోడల్ ఇప్పుడు ఉంది. అండ్ నేను నెక్స్ట్ యాక్చువల్లీ ఆ వినాయకుడి గురించి చెప్పబోదాం అనుకున్నా, గణేష్ గురించే. సో మీకు చూపిస్తాను అది. ఓకే థ్యాంక్ యూ. లాస్ట్ టైం నైట్ షిఫ్ట్కి వచ్చాను కదా, నైట్ అవుట్కి. అప్పుడు ఈ మహాకాల్ కిరీటం రెడీ అవుతుండే, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయి పక్కన పెట్టారు. మళ్ళీ ఈ కిరీటం ఎక్కడ పెడతారు? ఇక్కడ భారీ వినాయకుడు కనిపిస్తాడు కదా, దీనిపైన పెడతారు. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి దాన్ని పక్కన తీసి పెట్టారు. సపరేట్గా తీసుకెళ్ళి ఎక్కడైతే మండపం ఉంటుందో అక్కడ ఫిట్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే, ఈసారి బాలాపూర్ గణేష్ ఎగ్జాక్ట్గా ఇట్లాగే ఉంటాడంట, సేమ్. తెలుసా బాలాపూర్ గురించి? లడ్డు ఉంటుంది, వేలం పాట, చాలా క్రేజ్ ఉంటుంది. అదొక డిఫరెంట్ వైబ్. ఇంట్రెస్టింగ్ వినాయకుడు చూపిస్తాను. వినాయకుడి కళ్ళు చూడండి, నైస్ కదా. ఇది ఒక డిఫరెంట్ ఎఫెక్ట్ మాకు ధూల్పేటలోనే కనిపిస్తుంది. ఈ ఎఫెక్ట్ లేకుండా ఇదే వినాయకుడు మీకు ఎదురుగా కనిపిస్తాడు. నా పేరు దత్త, పెద్దగుల్ల గ్రామం, జుక్కల్ మండల్, కామారెడ్డి జిల్లా.
ఇక్కడ వినాయక బొమ్మలు తయారు చేస్తాం. వైట్ మూర్తిగా అయిన తర్వాత చేతులు జాయింట్ చేసి ఫినిషింగ్ చేసినాక మరి పేపర్ కొట్టి వైటింగ్ కొట్టి చీర కలర్ కొట్టి షేడింగ్ కొట్టినాక ఇలాగ బొమ్మలు తయారవుతాయి. దీని తర్వాత ఈ మొత్తం కంప్లీట్ అంటే ఇలా ఫినిషింగ్ అవుతుంది. ఇది హైదరాబాద్లో బొమ్మలు చేస్తాం. శీతల్ కళాకార్ దగ్గర మేము హైదరాబాద్లో. ఎన్ని రోజులు పడుతుంది మొత్తము ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి మళ్ళీ ఇక్కడికి మళ్ళీ లాస్ట్లో ఒక పర్ఫెక్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఇది ఒక్క బొమ్మది ఉండదు సార్, రోజుకు బొమ్మలు వేయాలి. ఇది రోజుకు బొమ్మలు వేసిన తర్వాత ఒక్క బొమ్మ కంప్లీట్ ఒక్కటే చేయాలంటే ఒక్క రోజుకి ఒక్క బొమ్మ అవుతుంది. మళ్ళీ వైట్ బొమ్మ ఒక్క రోజుకి ఒక్కటే బొమ్మ అవుతుంది. आपका नाम बताइए और ये जय श्री राम सभी भाइयों को, भारत माता की जय। यहाँ पे इस वक्त हमारे चैनल वाले आए हैं दुलपेड़ में गंगा बोड़ी आकाशपुरी हनुमान जी के पास में अपने शीतल कलाकार डेरे में है। ये हमारे जो कलाकार बनाए जो है इनो है शीतल कलाकार, शीतल कलाकार इनके पिताजी करते हुए आए, इनो कर रहे हैं। और दुलपेड़ में गंगा बोड़ी में अच्छे मूर्तियां హైదరాబాద్ మొత్తం मिलेंगी పోయింది. आपको। దూల్పేటలో और మాత్రం కళ 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 आपको कौन सा बोले वो मॉडल मिलेगा। आप देख सकते हैं मेरे पीछे बैक साइड में मेरे एक मूर्ति है जो बहुत सुंदर बनी हुई है। और इसके पास और भी है, मांडला गोदाम में है हमारे। आप देख सकते हैं दुलपेड़ में आइए, जितना हो सके आइए और दुलपेड़ में गणपति लेके जाइए। यहाँ बोल के नहीं, हमारे गंगा बोड़ी पे बहुत मांडला बहुत सारे हैं, आ सकते हैं आप। और कम प्राइस में देंगे, आप चीप एंड बेस्ट देंगे आपको। जय श्री राम, भारत माता की जय। দাদা ভালো আছে? খুব মজা আছে। देखा कि नहीं वीडियो? क्या है भाई? वो हमारा पहलवान गाना हो रहा है। अभी जा रहा है? अभी देखता हूँ। టాప్ 3 దూల్పేట్ గణేష్ కళాకారులు మనము చాలా మంది కళాకారులను కవర్ చేశాం కదా. వెస్ట్ బెంగాల్ కళాకారులు అన్నాం కదా, అందులో ఒక బ్రదర్ ఇక్కడ కనిపించాడు. అతను ఇప్పుడు డీటెయిలింగ్ చేస్తున్నాడు, ఫేక్ విక్ పెట్టి దానిపై కలరింగ్ చేస్తున్నాడు. సో అన్ని వినాయకులు దాదాపు ఏమంటారు ఫినిషింగ్ అయిపోయాయి, ఫినిషింగ్ టచ్లో ఉన్నాయి ఇప్పుడు. అంటే అట్రాక్టివ్గా కలర్స్ వేయడం అలాంటివి ఉన్నాయి ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా వినాయకులు ఉండే అన్నీ వెళ్ళిపోయాయి, ఆర్డర్ తీసుకున్నట్టున్నారు అందరూ. आपका नाम बताइए। दीपक सिंह। अभी क्या चल रहा है यहाँ पर? अभी ये गणेश भगवान का गदा बना रहे हैं। अच्छा अब ऐसा बनेगा कि उसको ऐसा तैयार होगा वो। अच्छा, क्या मटेरियल है ये? प्लास्टर है? हाँ, प्लास्टर पेरिस है ये। प्लास्टर पेरिस। हाँ, अच्छा दादा, अभी तो इसको सूखने में बहुत टाइम लगेगा ना? 5 मिनट में हो जाएगा ये। 5 मिनट में? हाँ, लेकिन बहुत ही हाँ, देखो हाथ देखो हमारा कैसा है ये। पूरा केमिकल। हाँ, उसमें सर्दी हो जाती, खांसी हो जाती, बुखार हो जाता हमारे को। आप कहाँ से हो? यही दुलपेट के ही है। दुलपेट के ही है। ये हमारे भाई है ये नो। आओ, ये तो मुलाकात हो चुका है last ये हमारे भाई है ये। अब डिटेलिंग कर रहे हो? हाँ, ये देखो इधर, बताओ इधर, देखो इधर कैसा रहता है ये। इतना सर्दी में इतना प्लास्टर में ऐसे आटा हो जाते हैं हमारे, फिर जाके मूर्ति तैयार होती है हमारी ये। सर्दी खांसी बुखार सब हो जाता है हमारे को। आप तो फुल टाइट हो जाएंगे। हाँ,
ये देखो ये डोसा बनकर सपोर्ट मिलता है। సో వాసుకి పాము పైన వినాయకుడు. ఈ వాసుకి పాము గురించి ఐడియా ఉంది కదా, మనము ఇండియాలో లాస్ట్ విలేజ్ మానాకి వెళ్ళాం కదా, వసుధర ఫాల్స్ చూసాం కదా. ఈ పంచపాండవులు సత్వపంత్కి వెళ్ళిన మార్గము, అక్కడ వాసుకి ఫాల్స్ ఉంటుంది. ఆ వాసుకి ఫాల్స్కి పేరు ఈ వాసుకి స్నేక్ వల్ల, ఈ పాము వల్లే వచ్చిందంటారు. అవన్నీ లెజెండ్స్. బట్ ఈ వినాయకుడిని చూడండి ఎంత బాగుంది. అండ్ మీరు ఆ వీడియో కూడా చూడండి, వసుధర ఫాల్స్ది, ఇండియాలో లాస్ట్ విలేజ్కి వెళ్ళి తీసాను నేను. సో టాప్ 3 కళాకార్ వీడియోలో మనకు కలిసి వెస్ట్ బెంగాల్ ఆర్టిస్టులు, అందులో రంజిత్ భాయ్ ఇక్కడ ఒక పెద్ద పైల్వాన్ గణేష్ రెడీ చేస్తారు. 21 feet, ఇంకా 2 రోజులు అవుతుంది ఫైనల్గా రెడీ అవుతాయి అన్ని కళాకారులు, అన్ని వినాయకుళ్ళు. వరసిద్ధి వినాయకుడి వాహనం ఏంటి? మూషికం. ఇన్ని మూషికాలను మీరు ఎక్కడైనా చూసారా? ఒక్క చోట కలర్ అయిపోయింది. అండ్ ఇప్పుడు తర్వాత ఒక్కో వినాయకుడి దగ్గరికి వాహనంగా వెళ్తాయి త్వరలో. సో ఇంకా 2-3 days ఉంది కాబట్టి ఆర్టిస్ట్ డెడ్ లైన్ చాలా దగ్గరకు వచ్చేసింది పూర్తిగా. సో ఫాస్ట్గా వస్తున్నాయి. ఒక్క విని పూర్తి చేయడానికి 2-3 టీమ్గా ఒక వినాయకుడిని ఫినిష్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇంకా మల్టిపుల్ స్టాచ్యూస్ రెడీ అవుతాయి. సో ఈ విగ్రహానికి కొన్న వాళ్ళు పక్కనే ఉండి కలర్ వేపిస్తారు, వాళ్ళేమో రష్ చేస్తారు. ఆర్టిస్ట్ ఏం చేస్తాడు, ఆయనకు అయినంత వరకు చేస్తాడు. ధూల్పేట నుంచి ఇంకా 2-3 రోజుల్లో ఇవి మండపాల్లోకి వెళ్ళిపోతాయి మొత్తం పూర్తిగా. ఇక్కడ మీరు చూస్తున్న ఇన్ని వినాయకులు ఒక్కో మండపంలో పూజలు అందుకుంటారు త్వరలో. మ్యాక్సిమం వినాయకులు వెళ్ళిపోతాయి మండపాల్లో, పూజలు అందుకుంటాయి. ఆగే భాయ్, ఆగే ఆగే, తుమ్మి ఆగే. నా తప్ప ఎవరు ఖాళీ లేరు ధూల్పేటలో, అందరు బిజీ గడబడ్. ఎవరికి వాళ్ళు డెలివరీ తీసుకోవాలి. కొంతమంది ఫినిషింగ్ చేపిస్తారు లాస్ట్లో వాళ్ళకి నచ్చినట్టు కలర్స్, ప్యాటర్న్స్. కొంతమంది ఏమో వెయిట్ చేస్తారు వాళ్ళ ఆటోల కోసం, వెహికల్స్ కోసం. సో వినాయకులను తీసుకెళ్ళడానికి వెహికల్స్ అన్నీ నిలబడ్డాయి కదా, ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఇక్కడ. సో పోలీసులు ట్రై చేస్తారు కంట్రోల్ చేయడానికి. సో లైనప్ చూడండి. సో వెనుకున్న గణేష్ని తీసుకెళ్ళడానికి, ముందున్న గణేష్ని తీసుకెళ్ళడానికి ఇవన్నీ వెయిట్ చేయాలి. హారం కొడితే బ్యాటరీ వేస్ట్ అవుతుంది, కానీ ముందుకు వెళ్ళాడుగా మనిషి అయితే. హాయ్ హాయ్ హాయ్. ఈ వినాయకుడు ఫినిష్ అయితే ఉంటుంది మ్యాసివ్ ఉగ్ర రూపం. ఈ వినాయకుడిని వెహికల్లో ఎక్కించే ప్రయత్నం. ఫస్ట్ బయటికి తీయడమే చాలా ఇంపార్టెంట్. బ్యూటిఫుల్, పర్ఫెక్ట్. దీనికన్నా పర్ఫెక్ట్ ఇంకోటి. సో చూసారుగా, హైదరాబాద్ మొత్తం నిద్రపోయింది, కానీ ధూల్పేటలో మాత్రం ఎవరు నిద్రపోలేదు. ఆర్టిస్టులు మేల్కొన్నారు. అండ్ ఆర్టిస్టుల కళని, వాళ్ళ పనితనాన్ని పెంచుకోవడానికి
జనాలు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. అండ్ వాళ్ళ వినాయకుల డెలివరీ తీసుకోవడానికి కూడా చాలామంది వచ్చారు. అండ్ ఇప్పుడు నా వెనుక చూడండి, అయోధ్యలో రాముడి విగ్రహం ఎట్లా ఉంటుంది, బాలరాముడి విగ్రహం సేమ్ అలాగే ఉంది. చాలా బాగుంది డీటెయిల్స్. అండ్ ఇంతకుముందు చూపించాను శివుడిలా కనిపించే ఒకటి మీకు విజువల్గా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ముందుకు వెళ్దాం, మనం గణేష్ కళాకార్ వీళ్ళ దగ్గరికి వెళ్దాం, చూద్దాం సిచ్యువేషన్ ఏంటో. అండ్ ఇక్కడ కొన్ని పెయింటింగ్స్ జరుగుతున్నాయి, అవి కూడా చూపిస్తాను. హడావిడి ఉంది, చాలా హడావిడి ఉంది, అందుకే డీటెయిల్స్లో మీకు మొత్తం చెప్పలేకపోతున్నాను. ఎంజాయ్ చేయండి. సో మహాశివుడి అవతారంలో వినాయకుడు ఇప్పుడు కలరింగ్ జరుగుతుంది. ఒకవేళ కలరింగ్ పూర్తవుతే ఎలా ఉంటాడో చూడండి. జగదభిరాముడి అవతారంలో వరసిద్ధి వినాయకుడు ఫినిష్ అయ్యాక ఇలా ఉంటారు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. అన్న మీ పేరేంటన్నా? నా పేరు సాయి చందన. సాయి అన్న, మీరు ఎక్కడి నుంచి అన్న? గాయత్రి అన్న, బోరబండ గాయత్రి. సో ఇది బోరబండకు తీసుకెళ్తున్నారా? సో ఇది మీరు ధూల్పేటలో వినాయకుడు తీసుకోవడం ఫస్ట్ టైమా? లేదన్న, తీసుకోబట్టి 8 సంవత్సరాలు ఇక్కడ. 8 సంవత్సరాలు. సో ఇప్పుడు మీ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత అంటే ఇప్పుడు ఎన్ని రోజులు కూర్చోబెడతారు? నిమజ్జనం ఎప్పుడు? మా 9 రాత్రులు, 10వ రోజు నిమజ్జనం. ఇది ఏమన్నా హుస్సేన్ సాగరేనా, ట్యాంక్బండేనా? లేదన్న, ఐడిపిఎల్ చెరువు, కుకట్పల్లి. ఓకే ఓకే. సో మీ దగ్గర ఏమైనా స్పెషల్ పూజలు ఏమైనా చేస్తున్నారా ఈసారి? అన్న, గణపతి హోమం ఉంటుంది. ఓకే. ప్రతిరోజు కుంభ పూజలు ఉంటాయి, చండి హోమం ఉంటుంది, గణపతి హోమం. ఓకే అన్న. ఈవెంట్స్ ఉంటాయి. సరే అన్న. ఓకే. గణేశుల భక్తుల జాతర. లాస్ట్ వీడియోలో ఇక్కడే ఒక వినాయకుడు ఉండే వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ కూడా వినాయకుడు ఉండే వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ దర్శన ఆర్టిస్ట్తో కలుద్దాం. ఈ సంవత్సరం నాకు కొత్తగా కనిపించిన మోడల్ ఇది, బేబీ మోడల్. చాలా క్యూట్గా ఉంది కదా. సో ధూల్పేటలో ఎప్పుడు ఇట్లాంటి కొత్త ఐడియాస్ వస్తుంటారు. ఈసారి మిస్ అయినా ప్రాబ్లం లేదు, నెక్స్ట్ ఇయర్ రండి. ఓకే. కోదండరాముడు. ఇది అదే సైజు, కొంచెం చిన్నది. ధూల్పేట్ మెయిన్ రోడ్ ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. రాత్రి 2గా వస్తుంది కానీ చూడండి అసలు ఇది మామూలుగా లేదు, ఇక్కడ జాతరలాగా ఉంది మొత్తం. ఇక్కడ చూసిన ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ మధ్యలోంచి ఇట్లాగే వెళ్ళిపోవాలి, ఏం చేసేది లేదు. సో గణేష్ కళాకార్ దగ్గర ఉన్నాం మొత్తము. ఇది 2 o'clock అవుతుంది. చాలా పెద్ద వినాయకులు వెళ్ళిపోయారు. మన లాస్ట్ టైం చూసిన వినాయకులు అన్నీ దాదాపు వెళ్ళిపోయినాయి. కొన్ని పెద్ద వినాయకులు మాత్రం మిగిలిపోయినాయి. వీటిని కూడా తీసుకోవడానికి చాలామంది వచ్చారు. అండ్ నైట్ టైంలో ఎట్లా ఉంటుంది లైఫ్ స్టైల్ ఇక్కడ ధూల్పేటలో అని చెప్పి చూడడానికి చాలామంది వచ్చారు. సో వెనక వాళ్ళు ఏం చేస్తారు నాకు ఐడియా లేదు, కానీ వినాయకులు తీసుకెళ్లే వాళ్ళు మాత్రం లాస్ట్ ఫైనల్ టచ్, వాళ్ళకి నచ్చిన కలర్స్, నచ్చని కలర్స్, షేడ్స్ ఇచ్చడము, ఇలా రకరకాల ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. వాళ్ళకి ఏమనిపించదు, కానీ ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. అరే ఇంత పర్ఫెక్ట్ వేసిన తర్వాత కూడా వీళ్ళకి ఇన్ని కంప్లైంట్స్ ఎందుకు అని చెప్పి. బట్ యూ కెనాట్ సాటిస్ఫై ఏ క్లయింట్. సాఫ్ట్వేర్లో అంటారు కదా, క్లయింట్ని సాటిస్ఫై చేయలేరు. ఇక్కడ కూడా అంతే, గణేష్ భక్తుల్ని ఎవరు సాటిస్ఫై చేయలేరు, ఎంత పెద్ద కళాకారు అయినా సరే. సో ఈ గణేష్ కళాకారు నుంచి
సికింద్రాబాద్లో గ్యాస్ మండి ఆజానగర్లో కొలువై భక్తుల పూజ అందుకున్నాను త్వరలో. ఫైనల్ టచింగ్ చెప్పాను కదా ఇంతకుముందే, భక్తులు సాటిస్ఫై అవ్వరు, కళాకారులతో ఎంత పిండుకోవాలో అంత పిండుకొని తీసుకెళ్ళిపోతారు. హాయ్ అన్న, మీ పేరేంటన్నా? మహేష్. మహేష్ అన్న, ఎక్కడి నుంచి? వరంగల్ అన్న, తొర్రూరు. వరంగల్ నుంచి ధూల్పేట్కి. ప్రతిసారి మేము ఇండియా తీసుకెళ్తాం అన్న. మాకు చిన్నప్పటి నుంచి మేము దాదాపు 5-10 ఇయర్స్ నుంచి ఇండియా తీసుకెళ్తున్నాం. వరంగల్ నుంచి ఇంత దూరం వచ్చేసి అంటే మీకు ఏం వస్తుంది? ఇక్కడ ఫినిషింగ్ లుకింగ్ ప్రతి ఒక్కటి బాగుంటుంది అన్న. ఇక్కడ ఇప్పుడు ఈ వినాయకుడు మీరు సెలెక్ట్ చేశారు కదా, మీకు ఎందులో నచ్చింది ఏంటి? ఐస్ అన్న, ఐసా? ఐస్ మొత్తం ఫినిషింగ్. సో ఇప్పుడు ఇది మీకు నచ్చినట్టు ఉంది కాబట్టి తీసుకెళ్ళిపోతుంది. అవును. పండగకి వెళ్ళిపోవడం అంటే. సో ఎన్ని రోజులు పూజ చేస్తారు, తర్వాత నిమజ్జనం ఎప్పుడు చేస్తారు? 9 days అన్న, 9 days. 9 days. సో అక్కడెక్కడ వరంగల్లో నిమజ్జనం చేస్తారు స్పాట్? తొర్రూరు అన్న. చలో లాస్ట్ జోష్గా జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో బ్రదర్, మీ పేరేంటి? జై శ్రీరామ్ అన్న, నా పేరు బిరాదర్ కృష్ణ. మా యూత్ పేరు యూత్ ప్రెస్ అసోసియేషన్ కాచిగూడ నుంచి. మేము సిన్స్ 35 years నుంచి పెడుతున్నాం అన్న. మా యంగ్ యూత్లో వచ్చి 7 years అవుతుందన్న. చిన్న ఉన్నప్పటి నుంచి పెడుతున్నాం గణేషుని. ఈసారి గణేష్ కళాకారు నుంచి తీసుకున్నాం గణేషుడు. చాలా బాగా నచ్చింది మాకైతే గణేష్. పర్టికులర్గా అంటే కుమారస్వామి టైప్లో ఉంది గణేష్ ఈసారి, అందుకోసం. వినాయకుడిలో ఫినిషింగ్ నచ్చింది అన్న. చాలా బాగున్నాయి అన్న నిజంగానే. మాది 9 days పూజ ఉంటుంది అన్న. 9 days అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, అన్నదానం ఉంటాయి, ఇంకా చిన్నపిల్లలకి ప్రోగ్రామ్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి. ఇంకా 9th dayకి నిమజ్జనం కూడా చేస్తాం అన్న. మనది ఇంద్రానగర్, కాచిగూడ, చెప్పుల బజార్, హైదరాబాద్. చెప్పుల బజార్. గణేష్ కళాకార్ అడ్డాలోకి వస్తే నాకు చాలా మంది కనిపించారు. ఒక్కొక్కరు వాళ్ళ స్టోరీ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, అవన్నీ షేర్ చేశారు, మీరు విన్నారు కదా. అండ్ నెక్స్ట్ మనం సుందర కళాకార్ని కవర్ చేసి ఇంకెళ్ళిపోయాం. మళ్ళీ రెగ్యులర్ స్టోరీస్ అయిపోతున్నాయి కదా, బట్ బోరింగ్ లేదు. ఎవ్రీడే కొత్త వాళ్ళు కనిపిస్తారు. అండ్ ఇక్కడ జోష్ చూడండి, జోష్ చూపిస్తాను మీకు. జోష్ జై. గణేషుని లోపల నుంచి వెహికల్లో పెట్టడానికి 3,000 అడిగారంట. మన యూత్ అంతా మనీ సేవింగ్ కోసం సొంతంగా పెట్టేసుకుంటారు ఓన్గా. ఎవ్వరికి అవకాశమే లేదు. ఆ డబ్బులు మళ్ళీ అన్నదానం కోసం ఇంకో వాడుకోవచ్చు కదా. నైస్ థాట్, నైస్ థాట్, నైస్ థాట్. ముంబైలో లాల్ బాద్షా గణేష్ మీకు ఐడియా ఉండి ఉంటుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు వెళ్తారు. ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా ఆ టీవీ, ఆ దర్పం, ఆ ధోతి, ఈ ధోతి కట్టడానికి మహారాష్ట్ర నుంచి వస్తారు కళాకారులు. అండ్ లాస్ట్ వీడియోలు చూస్తారుగా, మహారాష్ట్ర కళాకారులతో మనం మాట్లాడాం బయట. ఇట్స్ గోయింగ్.
ఈ సీజన్లో నేను ఫస్ట్ టైం చూస్తున్నా రాధాకృష్ణుల అవతారంలో ఉన్న వినాయకుడు మహారాజ్. మహాకాల్ గణేష్. మురళీనాథుడు. వా 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 మురళీనాథుడు. సో సుందర కళాకారు వినాయకుడిని చూసే రూట్లో నాకు ఒక మహాశివుడి మహాకాలుడి ఒక అద్భుతమైన విగ్రహం కనిపించింది. మనం అంటాం కదా శివ తాండవ స్తోత్రం, ఆ అవతారం తాండవ అవతారం అది కొంచెం క్లోజ్గా చూడబోతున్నాను. నాకు ఆ అవకాశం ఇచ్చారు కళాకారులు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్దాం. అండ్ నేను క్లోజ్గా చూడబోతున్నా. సో దాదాపు నేను 10-15 ఫీట్ల ఎత్తులో ఉన్నాను. ఆర్టిస్టులు ఎక్కి డిజైన్ చేస్తారు కదా, ఆ పార్ట్కి వచ్చాను. ఆయన చూడండి, వినాయకుడు మహాశివుడి అవతారంలో అద్భుతంగా క్లోజ్ డీటెయిల్స్ చూస్తున్నాను నేను. జట అంటారు కదా, జటాలు, ఆయన కేశాలు, తర్వాత పాము, ఈ పోజు, ఇవన్నీ కూడా శివుడి తాండవ నృత్యాన్ని, ఆ భంగిమని గుర్తు చేస్తున్నాయి. ఐఎమ్ సో లక్కీ. మీరు కూడా చూడండి క్లోజ్గా షార్ట్స్. అండ్ ఒకసారి కింద చూడండి ఎంత ఎత్తులో ఉన్నా నేను. శివుడి కాలు, వినాయకుడి కాలు, నా చెయ్యి చూడండి. హర హర మహాదేవ్, జై శ్రీరామ్, గణేష్ మహారాజ్ కి జై. సో ఇది ధూల్పేట్లో నా సెకండ్ నైట్ అవుట్ విశేషాలు. హోప్ యూ లైక్ ఇట్. అండ్ నెక్స్ట్ కూడా ధూల్పేట్ పైన చాలా స్టోరీస్ చేస్తాను. ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎండ్. మీకు ఇందులో ఏది నచ్చిందో, ఏ వినాయకుడు నచ్చిందో అవి మీరు కామెంట్ చేయండి. అండ్ endless, this is endless because you cannot escape from the beauty of Dhulpet. So keep watching, stay tuned to Prayanikudu.